ఇప్పుడు కొత్త ఫార్ములా ప్రకారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక వస్తువు యొక్క యావరేజ్ వేరియబుల్ కాస్ట్ బయట తీసుకొస్తుందన్నమాట. ఒక వస్తువు యొక్క యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎలా తీసుకొస్తారంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ బై టోటల్ అవుట్‌పుట్ అనమాట. ఇక్కడ ఈ టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? అంటే ప్రొడక్షన్‌లో మనం ఏదైతే ఖర్చు పెడతామో మొత్తం ప్రొడక్షన్ ఒక వస్తువు ప్రొడ్యూస్ చేయడానికి లేదా ఒక 100 యూనిట్సో, 1000 యూనిట్సో ప్రొడ్యూస్ చేయడానికి మనం ఎంత ఖర్చు పెడతాం? మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్ చేసేటప్పుడు ఒక బిల్డింగ్ రెంట్‌కి తీసుకున్నాం అనుకోండి. ఒక షెడ్‌కి రెంట్‌కి తీసుకున్నాం. అది నెల నెలా రెంట్ కడతాం. అది ఫిక్స్డ్ కాస్ట్. అది కాన్స్టెంట్‌గా ఉంటదనమాట. ఎలక్ట్రిసిటీ బిల్ ఉందనుకోండి. అది వేరియబుల్‌గా వస్తుంటది. ఒక నెల ఒక రకంగా, ఇంకో నెల ఇంకో రకంగా. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఫిక్స్డ్‌గా ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం మనకి అయ్యేది. వేరియబుల్ కాస్ట్ అంటే నెల నెల, సంవత్సరం సంవత్సరం మారేదనమాట. సో, ఇవన్నీ ప్రాపర్‌గా ఆ కాస్ట్‌ని కౌంట్ చేస్తారు. ఎంత కాస్ట్ అవుతుంది? ప్రొడక్షన్ కాస్ట్‌లో ఏది ఎంత అవుతుంది? వీటి మీద ఒక ఫార్ములా తయారు చేశారు. ఆ ఫార్ములానే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అనమాట. ఈ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వేరియబుల్ కాస్ట్ బై టోటల్ అవుట్‌పుట్. దీన్ని చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూస్తారు. సో, దానికంటే తక్కువ అమ్మితే ఏదైనా యూనిట్ దానికన్నా తక్కువ అమ్మితే దాన్నే ప్రిడేటరీ ప్రైజింగ్ అని చెప్పి ఆ కంపెనీని బ్యాన్ చేస్తారనమాట. లేదా ప్రొడక్షన్‌ని బ్యాన్ చేస్తారు. అలాంటి ప్రిడేటరీ ప్రైజింగ్ ప్రాక్టీసెస్ జరగకుండా బిజినెసెస్ మోనోపోలీస్ ఎగ్జిస్ట్ చేయకుండా కాంపిటీషన్ కమిషన్ వాళ్ళు ఎన్‌ష్యూర్ చేస్తారు.